జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. నవంబర్ 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యూసఫ్గూడలోని కృష్ణకాంత్ పార్క్లో వాకర్స్తో ముచ్చటించారు. పార్క్లో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. దేశాన్ని సైనికులను అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడడం మంచిది కాదన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలకు సైనికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి రాజకీయపరమైన అవగాహన లేదని, ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలు చేస్తే ఆయన స్థాయి అంతే అయి ఉండొచ్చునని భావిస్తామన్నారు. ఇక అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడానికి కారణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకోవడమేనన్నారు. జూబ్లీహిల్స్లో మైనార్టీల ప్రభావం ఉంది కాబట్టి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవాలి కాబట్టి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాని వ్యక్తికి మంత్రి పదవి కేటాయించారన్నారు. మైనార్టీలపై అంత ప్రేమే ఉంటే 2 ఏళ్లుగా ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం జూబ్లీహిల్స్ ఓట్లను కొల్లగొట్టేందుకే రేవంత్ ఇలా ప్లాన్ చేశారని ఎద్దేవా చేశారు.